యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియజేస్తూ, దేవుని మహాకృపలో ఈ పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీలో ఈ 10వ మాసంలో ఏర్పాటు చేయబడిన మనోహర పండుగలు 3వ తారీఖు ఉదయకాలము ప్రారంభించబడి 5వ తారీఖు రాత్రితో ఈ మనోహర పండుగలు ముగించబడతాయి. మీరందరూ కూడా ఈ మనోహర పండుగల కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందాలని దౌర్జన్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనందరితో మాట్లాడినట్లు ప్రార్థనాపూర్వకంగా ఈ మనోహర పండుగలలో కుటుంబాలుగా మీరు పాలుపంపులు పొంది దైవ దీవెనలు పొందాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. చదవబడిన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, మనందరి జీవితాలలో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాలలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనము వెళుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాలలో నిరాశ, నిస్పృహలు మనల్ని కృంగదీస్తున్నటువంటి ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనందరికీ ఉన్నటువంటి ధైర్యము, మనందరి ధైర్యం ఏంటంటే, మనము ప్రార్థించినట్లయితే దేవుడు మనం ఏది అడిగినా, మనం ఏం అడిగినా ఆయన మన జీవితములో సమస్తమును చేయగలిగిన వాడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుడు మన మనవి వినాలి అనంటే మనం ఎలా ప్రార్థన చేస్తే మనం అడిగినవి పొందుకోగలము అని మనం ఆలోచించగలిగితే, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించిన ప్రార్థనను దేవుడు అంగీకరించి, దేవుడు ఆలకించి, ఆయన మనం అడిగినవన్నీ కూడా ఆయన మన జీవితంలో ఆయన చేయగలిగినటువంటి దేవుడు. సహోదరి, సహోదరుడా, మన జీవితాలలో మనం ప్రార్థిస్తున్నాం కానీ మన ప్రార్థనకు జవాబు రావడం లేదు. చాలా మంది చెప్పే మాట, మేము అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం కానీ మా జీవితంలో దైవ కార్యాలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని ఆలోచిస్తే, మనము చేసే ప్రార్థన అది దైవ చిత్తానుసారమైనదై ఉండాలని, దైవ చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనందరి ఎడల దేవుని చిత్తం ఏంటి, దైవ చిత్తం ఏంటి మనకు తెలియాలి అని అంటే, ఒకటి, మనము దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం ఏమి బోధిస్తుందో, వాక్యములో ఏమి వ్రాయబడ్డాయో అవి మనం ఎరిగి అలాగూ మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవి ఆలకించి మనము వేడుకున్న వాటన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో మన పితరులు అనేక మంది వారు ప్రార్థించినప్పుడు
వారు దైవ చిత్తానుసారంగా ప్రార్థించారు గనుక దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారు ఏదైతే అడిగారో అవన్నీ కూడా దేవుడు వారి జీవితాలలో ఆయన అనుగ్రహించారు. ఈ ఉదయకాల ధ్యానాంశము వినుచున్న సహోదరి సహోదరుడా, మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నామా, లేక మనము అలవాటుగాను ఆచారంగాను లేక మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవాలని మనం ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ మనం గనక స్వచిత్తాన్ని గనక అనుసరించి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దైవ చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షంగా అద్భుతమైన కార్యాలు చేశాడు. అబ్రహాము లోతు యొక్క రక్షణ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అబ్రహాము ప్రార్థనను విని లోతును రక్షించాడు. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు విని అమాలేకుల చేతిలో నుండి ఇశ్రాయేలులను గెలిపించాడు. హన్నా సంతానము కొరకు ప్రార్థించినప్పుడు హన్నా ప్రార్థనను దేవుడు విని హన్నాకు దేవుడు కుమారుణ్ణి దయచేశాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దైవ చిత్తానుసారంగా ప్రార్థించారు. వారు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మరి మనము కూడా దైవ చిత్తాన్ని ఎరిగి దైవ చిత్తానుసారంగా మనము ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవుడు తన స్వభావానికి ఆయన విరోధంగా ఏది చేయడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. మరి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమే దేవుని చిత్తాన్ని ఎరిగి దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేద్దాం. అలాగూ ప్రార్థించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ ఆయన సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము మీ చిత్తమును ఎరిగి మీ చిత్తానుసారంగా మేము ప్రార్థించినట్లు అట్టి ప్రార్థనను మాకు నేర్పించండి. ఈ ఉదయకాలము వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలోనూ, వారి ప్రయాణాలలోనూ, సమస్త విషయాలలోనూ మీ కృప వెంబడి కృపను వారికి దయచేసి హానైనను అపాయమైనను కీడైనను వాటిల్లుకున్నట్లు మీ కృపగల స్థల చాటున భద్రపరచమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి జీవితాలలో మీ యొక్క ఉన్నతమైన కార్యాలను జరిగించి రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదాన్ని కలగచేసి మీ నిత్యత్వము చేరు వరకు నిరీక్షణ గలవారై ప్రార్థించినట్లు అట్టి ప్రార్థనా జీవితాలను మాకు ప్రసాదించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.